गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठल दास महाराज की జై. ఈ అధ్యాయంలో ఈ ప్రియవ్రతుల యొక్క వంశాన్ని మళ్ళీ ప్రారంభించి చెప్పేదానికి బ్రహ్మనిష్ఠులు ప్రారంభించారు. ఏమిటంటే ఈ భరతుని యొక్క కథ. ఈ భరతుని యొక్క కథ చెప్పేటప్పుడు జడభరతుల యొక్క చరిత్రం అనేది మధ్యలో వచ్చింది. ఎందుకంటే ఆ కథ యొక్క కంటిన్యూయేషన్ లాగా. ఇప్పుడు అదైన తర్వాత జడభరతుడు యొక్క రఘుగుణ ఉపదేశం అంతా అయిన తర్వాత మళ్ళీ భరతుడి దగ్గర నుంచి ఈ చరిత్రాన్ని ప్రారంభించారు. భరతుడు తాను అడవికి వెళ్ళి తపస్సు చేసేదానికి ముందు సుమతి అనే తన యొక్క పుత్రునికి పట్టాభిషేకం చేసి ఆయన బయలుదేరాడు. ఈ సుమతి అనే ఆయన తన యొక్క కొడుకైన దేవరాతుని దగ్గర ఈ రాజ్యాన్ని అప్పగించి తాను వెళ్ళారు. ఈ దేవరాతుడు తన యొక్క కుమారుడైన దేవద్యుమ్నుడికి ఈ రాజ్యాన్ని అప్పగించి వెళ్ళారు. ఆ దేవద్యుమ్నుడు తన కొడుకైన పరమేష్ఠి దగ్గర రాజ్యాన్ని అప్పగించి ఆయన అడవికి వెళ్ళి తపస్సు చేసేదానికి బయలుదేరారు. ఆ పరమేష్ఠికి ప్రతీహుడు అనే ఒక పుత్రుడు పుట్టారంట. ఆయన ఎవరంటే ఈ భరతుని తర్వాత భగవంతుని సాక్షాత్కరించి ఈ జన్మలో చూసిన మహాత్ముడు ఈ ప్రతీహుడు. ఆ ప్రియవ్రత వంశంలో అందరూ భగవంతుని చూసేదానికి కదా పుట్టి ఇలాగా తీవ్రమైన తపస్సుతో భగవంతుని చూడాలని వెళ్ళారు. తర్వాత భరతుని తర్వాత భగవంతుని సాక్షాత్కరించిన మహాత్ముడు ఎవరంటే ఈ ప్రతీహుడు. ఈ ప్రతీహునికి పరమభాగవతోత్తముడైన ప్రతీహునికి ప్రతిహర్త మొదలైన 3 కుమారులు. ఆ ప్రతిహర్తకు పరమ భాగవతోత్తముడైన గయుడు అనే ఒక కుమారుడు పుట్టాడు. ఈ గయుడు మహారాజా పరమభాగవతోత్తముడంట. అలాంటి రాజ్య పరిపాలన ఎలాగైతే పృథు మహారాజా రాజ్య పరిపాలన చేశారో ఈ జనులందరూ తన కుమారుల్లాగా తన యొక్క పుత్రుల్లాగా తన యొక్క సంతతిలాగా చూసి అందరినీ ఎలా బాగుగా చూసుకున్నారో అలాగ ఈ గయుడు అలా చూసుకొని రాజ్య పరిపాలన అది మాత్రం కాకుండా భగవద్ ఆరాధనం తర్వాత భగవత్ సమర్పణ బుద్ధితో అన్నీ చేస్తూ ధర్మతః రాజ్య పరిపాలన చేసి ఎవరైనా శత్రువులు ఈయన దగ్గరకు వచ్చినారంటే ఈయన యొక్క గాంధీవం ఈయన యొక్క ధనుస్సు చూసిన మాత్రంతోనే బయలుదేరి వెళ్ళిపోతారంట. ఈయనతో మనం గెలవలేము అంటూ అంత గొప్ప పరాక్రమం ఇలాగ ఈయన రాజ్య పరిపాలన చేస్తున్నారు. అంత గొప్ప మనిషి. ఇలాంటి మంచి రాజును చూసి జనులందరూ సంతోషించి మేము చేసే పుణ్యంలో 6లో 1 ఫలితం మీకు ఇస్తున్నాము, మీరు దీన్ని పెట్టుకొని మీరు సుఖంగా ఉండి మమ్మల్ని బాగా చూసుకోవాలి అంటూ జనులందరూ ఆ గయుడిని చూసి ఇలా అంటున్నారంట. అంత గొప్ప రాజ్య పరిపాలన. ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉండేటప్పుడు ఏమిటంటే ఒక యాగాన్ని సంకల్పించుకున్నారు. ఆ యాగంలో దేవతలకి అందరికీ ఆవిర్భాగం ఇవ్వాలి కదా. అప్పుడు దేవతలు బ్రహ్మలు బ్రహ్మదేవుడు ఇంద్రుడు వరుణుడు పరమేశ్వరుడు అందరూ వచ్చినారంట. అందరికీ ఇలా కావాల్సిన ఆవిర్భాగం ఇచ్చి అందరూ సంతోషిస్తూ ఉండేటప్పుడు ఈ సోమరసం అనేది ఇంద్రుడికి ఇవ్వాలి. ఆ ఇంద్రుడికి ఇచ్చాడు. సోమరసం ఇంతనే తాగాలి అని ఉందంట. ఆ ఇంద్రుడు ఆ సోమరసాన్ని ఎక్కువ తాగేశాడంట. అది తాగినందువల్ల ఒక మదం అనేది అతనికి వచ్చింది. ఆ మదం వచ్చిన ఇంద్రుడు ఇలా యాగశాలలో ఉండేటప్పుడు ఇలాగంతా ఉండకూడదు అంటూ దీన్ని సమాధానం చెయ్యాలి అంటూ సాక్షాత్ భగవంతుడే ఆ యాగంలో ఆవిర్భావమయ్యి ఈ యాగానన్ని ఈ ఇంద్రుడిని సమాధానం చేసి తర్వాత గయుణ్ణి చూసి సంతోషపడ్డారంట. ఇక్కడ ఇంద్రుడిని యొక్క సమాధానం చేసేదానికంటే ఈ యాగంలో గయునికి అనుగ్రహం చేయాలి అనేది భగవంతుడి యొక్క ఆశ వచ్చి భగవంతుడు చాలా సంతోషపడ్డారంట. ఎలాగైతే ఈయన యొక్క కులకూటస్థుడు నాభి యొక్క యాగంలో సాక్షాత్ భగవంతుడు ఆవిర్భాగమై మళ్ళీ రిషభుడిగా పుట్టాడు, అలాగనే ఈయన యొక్క యాగంలో ఈ గయుడు చేసే యాగంలో సాక్షాత్ భగవంతుడే ఆవిర్భాగమై నీ యాగంతో నేను సంతోషపడ్డాను నాయన అంటూ భగవంతుడు సాక్షాత్కరించి ఆ గయుణ్ణి ఇలా తను మెచ్చుకున్నారంట. నీ యాగంతో నేను సంతోషపడ్డాను అంటూ. ఆ గయునికి చిత్రరథుడు అనే కొడుకు పుట్టాడు. ఆ చిత్రుని దగ్గర రాజ్య పరిపాలన అప్పగించి ఆయన భగవంతు సాక్షాత్కారానికి బయలుదేరాడు. ఆ చిత్రరథుడు తన కుమారుడైన సమ్రాట్కి రాజ్యాన్ని ఒప్పగించి ఆయన బయలుదేరాడు. ఆ సమ్రాట్కి ఆ వంశంలో చెప్తూ ఉండేటప్పుడు మంథు అనే కొడుకు పుట్టాడు. ఆ మంథు అనే కొడుకి భౌవనుడు అనే ఒక పుత్రుడు పుట్టాడు. ఆ పుత్రుడి దగ్గర రాజ్యాన్ని అప్పగించి ఆయన భగవత్ సాక్షాత్కారానికి బయలుదేరాడు. ఆ భౌవునికి త్వష్ట అనే ఒక పుత్రుడు పుట్టాడు. ఆ త్వష్టాకి రాజ్యాన్ని అప్పగించి ఆయన బయలుదేరారు.
ఆ త్వష్ట విరోచన అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ త్వష్టాకి విరోచనుడికి చివరిగా పుట్టాడు విరజుడు అని పేరు. ఈ విరజుడికి ఆవిడ కూడా ఒక పెళ్లి చేసుకొని 100 కొడుకులు ఒక అమ్మాయి ఇది పుట్టారు. ఈ విరజుడు ఏమంటే ఈ విరజుడే ఈ ప్రియవ్రత వంశంలో ఉండే చివరి రాజా. దీని తర్వాత మళ్ళీ ఆ ధ్రువ వంశావళిలో పుట్టిన దక్షుడు వచ్చి మళ్ళీ ఈ జగత్ సృష్టి అనేది చేసేదానికి ప్రారంభిస్తారు. అది పైన కథలో అంతా వస్తుంది. అలాగనే ఈ విరజునితోనే విరజశ్చరమోద్భవ, ఈ విరజుడే ఈ ప్రియవ్రత వంశుడి యొక్క చివరి రాజా అని చెప్పి ఈ విరజుడు పరమ భాగవతోత్తముడు. ఎలాగైతే ప్రియవ్రతుడు ఉన్నాడో, ప్రియవ్రతుడు పరమ భాగవతోత్తముడిగా ఉన్నారో అలాగనే చివరిగా ఉండే ఈ విరజుడు కూడా పరమ భాగవతోత్తముడు అంటే అని చెప్పి ఇలాగ చెప్పేటప్పుడు ఈయన చివరి రాజు కాబట్టి సాక్షాత్ భగవంతునితో ఇతను సమానం అంటూ చెప్పి ఈ ప్రియవ్రత వంశాన్ని ఈ అధ్యాయంలో పూర్తి చేశారు. పైన అందరం కలిసి పారాయణం చేస్తాం. అథ పంచదశోऽధ్యాయః. శ్రీశుక ఉవాచ. భరతస్యాత్మజః సుమతిర్నామ అభిహితో యముహవావ కేచిత్ పాఖండినః ऋषभपदवीं अनुवर्तमानं चानार्या अवेदसमाम्नातां देवतां स्वमनीषया पापीयस्या कलौ कल्पयिष्यन्ति. तस्मात् वृद्धसेनायां देवताजित् नाम पुत्रः अभवत्. अथासुर्यां तत्तनयः देवद्युम्नस्ततः धेनुमत्यां सुतः परमेष्ठी. तस्य सुवर्चलायां प्रतीह उपजातः. य आत्मविद्याम् आख्याय स्वयं संशुद्धः महापुरुषम् अनुसस्मार. प्रतीहात् सुवर्चलायां प्रतिहर्त्रादयः त्रयः सन्. इज्याकोविदाः सूनवः प्रतिहर्तुः स्तुत्याम् अजभूमानो अजनिषाता. भूम्नः ऋषिकुल्यायाम् उद्गीतस्ततः प्रस्तावः. देवकुल्यायां प्रस्तावान् नियुत्सायां हृदयज आसीत्. विभुर्विभोरत्यां च पृथुषेणः तस्मात् नक्तः आकूत्यां जज्ञे. नक्तात् द्रुतिपुत्रो गयः राजर्षिप्रवरः उदारश्रवाः अजायत. साक्षात् भगवतः विष्णोः जगद्रिरक्षिषया गृहीतसत्त्वस्य कला आत्मतत्त्वादिलक्षणेन महापुरुषतां प्राप्तः. स वै स्वधर्मेण प्रजापालनपोषणप्रीणन उपलालन अनुशासन लक्षणेन इज्यादिना च भगवति महापुरुषे परावरे ब्रह्मणि सर्वात्मनार्पित परमार्थलक्षणेन ब्रह्मवित् चरणानुसेवया आपादित भगवत् भक्तियोगेन चाभीक्ष्णशः परिभावित अतिशुद्धमतिः उपरतानात्म्यः आत्मनि स्वयम् उपलभ्यमान ब्रह्मात्मानुभवोऽपि निरभिमान एव अवनिमजूगुपत्। तस्येमां गाथां पाण्डवेय पुराविद उपगायन्ति।
गयं नृपः कः प्रतियाति कर्मभिः यज्वाभिमानी बहुविद्धर्मगोप्ता समागतश्रीः सदसस्पतिः सतां सत्सेवकोऽन्यः भगवत्कलामृते यमभ्यषिञ्चन् परया मुदा सतीः सत्याशिषो दक्षकन्याः सरिद्भिः यस्य प्रजानां दुदुहे धराशिषः निराशिषो गुणवत् सस्नुतोधाः छन्दांस्य कामस्य च यस्य कामान् दुदुहुराजह्रुरथो बलिं नृपाः प्रत्यञ्चिता युधि धर्मेण विप्राः यदाशिषां षष्ठमंशं परेत्य यस्याध्वरे भगवानध्वरात्मा मघो निमाद्यति उरुसोमपीठे श्रद्धा विशुद्धाचल भक्तियोग समर्पितेज्या फलमाजहारा यत्प्रीणनात् बर्हिषि देवतिर्यं मनुष्यवीरू तृणमाविरिञ्चात् प्रीयेत सद्यः सह विश्वजीवः प्रीतस्वयं प्रीतिमगात् गयस्य गयाद्गयन्त्यां चित्ररथः सुगतिः अवरोधन इति त्रयः पुत्राः बभूवुः चित्ररथादूर्णायां सम्राट् अजनिष्ठा तत उत्कलायां मरीचिः मरीचेः बिन्दुमत्यां बिन्दुमानुदपद्यत तस्मात् सरघायां मधुर्नाम अभवत् मधोः सुमनसि वीरव्रतस्ततः भोजायां मन्थु प्रमन्थु जज्ञाते मन्थोः सत्यायां भौवनस्ततः दूषणायां त्वष्टाजनिष्ठ त्वष्टुः विरोचनायां विरजः विरजस्य शतजित्प्रवरं पुत्रशतं कन्यां च विषूच्यां किल जातं तत्रायं श्लोकः प्रियव्रतं वंशमिमं विरजश्चरमोद्भवः अकरोत् अत्यलं कीर्त्या विष्णुः सुरगणं यथा श्रीहरये नमः श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां पंचमस्कन्धे प्रियव्रतवंशानुकीर्तनं नाम पञ्चदशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।